నిన్న కందుకూరులో జరిగిన సంఘటన చూస్తే ఒక సీనియర్ నాయకులు ముఖ్యంగా వి కొండయ్య చౌదరి గారి వారసులు అలాగే కందుకూరులో ఆల్మోస్ట్ 20 సంవత్సరాల రాజకీయ ప్రజలతో మమేకమైన వి శివరాం గారు పరిస్థితి అలా ఉంటుంది, మిగతా వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ గ్రామం తాలూకు విగ్రహాన్ని మార్పుకొచ్చినప్పుడు ఆ గ్రామ కమిటీని గ్రామ సాంప్రదాయ సంస్కృతిని బాగా తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మా అమ్మమ్మ 24 గంటలు మా ఊరు గంగమ్మ తల్లి పూజించే విధానం ఉంటుంది కాబట్టి గ్రామ సంస్కృతి వేరు, మిగతా సంస్కృతులు వేరు. అది గ్రామానికి మారుతూ ఉంటుంది. ఒక్కూరు ఓసురమ్మ విధానం లేదా కునిపాలెం గంగమ్మ విధానం, కందుకూరు అంకమ్మ గుడి విధానం, ఈ విధానం 20 ఏదైతే ఉన్నారో నిర్వహించే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉండాలి. అది గ్రామం తాలూకా కల్చర్. అది దాన్ని డిబేట్ చేసి అప్పుడు విగ్రహం మార్చిన ఏకపక్షంగా మార్చిన విధానం, దాని తర్వాత మళ్ళీ ఇదే విధానం వెళ్తా ఉంటాం. మేము వెళ్ళి ఈవో గారికి మాట్లాడతాం, అతనికి ఇట్లాంటి టాపిక్స్ కూడా ఏమి తెలియని విధానం ఉంటే ఓకే మనం తెలుసుకుంటాడు అన్న విధానం. ఇప్పుడు కోర్టులో డెసిషన్ వచ్చినప్పుడు కోర్టు డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం కోసం పనిచేస్తామని ప్రజల నుంచి కట్టే పనుల నుంచి తీసుకునే అధికారం చేయాలి. ముఖ్యంగా ఈ పోలీసు వ్యవస్థ బాధ్యత. అక్కడ ఎవరైనా అక్రమంగా కడతా ఉంటే, అక్కడ ఎవరైనా చేస్తూ ఉంటే పోలీసులు వెళ్ళి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ తేలిన తర్వాతనే కట్టడానికి పోలీసులు చేయాలి. రెవెన్యూ అధికారులు అడ్డుపడాలి, ఈవో అడ్డుపడాలి. ఇక్కడ రివర్స్ పనిచేస్తున్న విధానం అంటే రాచరికం తరహాలో పనిచేస్తున్న విధానం. రాచరికంలో రాజు ఉంటారు, రాజుకు సైన్యాధిపతి అధికారులు వీళ్ళంతా ఉంటారు. రాజు సుప్రీం, రాచరికం. మరి ప్రజాస్వామ్యంలో సుప్రీం ఓటరే. ప్రజాస్వామ్యంలో సుప్రీం అంటే ట్యాక్స్ పే చేసే మాలాంటి ట్యాక్స్ పేయర్స్ అని గుర్తుపెట్టుకోండి. మేము కట్టే పన్నుల నుంచి నియమించిన వాళ్ళే మీరు అందరు కూడా, మేము వేసే ఓట్లతో గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కూడా. అంటే ప్రజలకు సేవకులు, ఈ ప్రజల యజమానులు. ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ మూడు సింహాల టోపీ పెట్టుకునే అధికారులు నేను చెప్పదలుచుకుంటుంది. భారత రాజ్యాంగం కోసం పనిచేయండి అని చెప్పదలుచుకుంటున్నాం. చట్టబద్ధంగా పనిచేయండి అని చెప్పదలుచుకుంటున్నాం. కందుకూరులో మీరు చూస్తే లక్ష్మీనాయుడు హరికృష్ణ చౌదరి కేసులో హరికృష్ణ చౌదరిని వాళ్ళు కొట్టినప్పుడు మీరు కేసు పెట్టి ప్రాపర్గా డీల్ చేస్తుంటే కందుకూరులో ఒక అమాయకు రైతులు ఇద్దరు కుటుంబాల రోడ్డు మీద పడే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ ఇదే విధంగా వెళ్ళే విధానం. సో అక్కడ కరేడు దగ్గర వాళ్ళు మాట్లాడకూడదు, సెక్షన్ 30 పెట్టిన విధానం. సెక్షన్ 30 అంటే ఎవరు వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఏం లేదు. లేదా బీపీసీఎల్ మీద మాట్లాడినా, కరేడు మీద మాట్లాడినా హుక్కుం జారీ చేయడం. అంటే హుక్కుం జారీ చేయడం అంటే మన బాస్ ఏం చెప్తా బాస్ ప్రకారం వెళ్ళే విధానం. ఇది తప్పుడు విధానం. నేను అన్ని మీకు చెప్పేవాడిని కాదు. గత ప్రభుత్వంలో కూడా ఇదే మాట్లాడాం. గత ప్రభుత్వంలో హేమీ మీద మాట్లాడడం, ఐఏఎస్ ఐపీఎస్ మీద రక్షకులే భక్షకులు అవుతున్నారని మాట్లాడడం. మేము చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మేమే మాట్లాడాం విజయవాడలో. మీరంతా ఎక్కడెక్కడో హైదరాబాదు పారిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడినా, ఈ రోజు మాట్లాడినా, రేపు మాట్లాడినా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంటాం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. కాబట్టి నిన్న శివరాం గారు అడిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ ప్రకారం సర్వే చేయండి, కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళండి, మా గ్రామ కల్చర్ని కాపాడడానికి మాట్లాడితే అంతమంది పోలీసులు అంత ఇంగ్లీట్ చేయటం, అంత ఇన్సల్ట్ చేయటం, భయపెట్టే విధానం అన్న విధానం వెళ్ళే పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పదలుచుకుంటున్నాను.